ఇంతమంది ప్రాణాల్ని బలిగొన్న ముష్కరులకు ఎలా సమాధానం చెప్పాలి, ఎలాంటి ఎజెండాతో ముందుకు సాగాలి, దీని గురించి మాట్లాడడానికి అన్ని పక్షాలకి వివరించడానికి ప్రస్తుతం ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మొదలైంది. అమిత్ షా, జేపీ నడ్డా, జయశంకర్, నిర్మలా సీతారామన్ కూడా అఖిలపక్షానికి హాజరయ్యారు. అలాగే రాహుల్, మల్లికార్జున ఖర్గేతో పాటుగా విపక్షాలు కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాయి. రాజకీయ ఏకాభిప్రాయం కోసం ప్రధానంగా అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది కేంద్రం. ఉగ్రదాడి అనంతర చర్యలపై అఖిలపక్షానికి వివరిస్తోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్తో. గోపి, అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది, వివిధ పక్షాలు హాజరయ్యాయి. ప్రధానంగా ఇప్పటికే కేంద్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఎలాంటి ఒక స్టాండ్తో పాకిస్తాన్ని ఢీకొట్టడానికి భారత్ సన్నద్ధమవుతోంది? కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి ఏమని వివరిస్తోంది? పహల్గామ్ ఉగ్రఘటన పైన కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది పార్లమెంట్ అనెక్స్ భవన్లో. కీలక శాఖల కేంద్ర మంత్రులు, ఇటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వీరంతా ముఖ్యంగా హాజరయ్యారు. ఇటు జేపీ నడ్డా, ఆయన బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి టీడీపీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, అలాగే వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ పహల్గామ్ ఉగ్రఘటనకు సంబంధించి ఏ విధంగా ఉగ్రదాడి జరిగింది, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించబోతున్నారు. అలాగే కాంగ్రెస్ సహా విపక్షాలు ఇంటెలిజెన్స్ వైఫల్యమా, అసలు ఎందుకు ఈ ఘటన చేరుకుంది అన్న విషయాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతోంది. అలాగే తదుపరి ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకున్నారు. సో నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా దానికి మేమంతా మద్దతుగా ఉంటాం, ఈ విషయంలో రాజకీయం లేదు అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ చెప్పినప్పటికీ ఈ విషయం పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని విపక్షాలకు కూడా తెలియపరచాలన్న విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పబోతున్నారు. సో ఈ సమావేశం అనంతరం అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన వివిధ పార్టీల నేతలు స్పందించబోతున్నారు. ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందన్న అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.